శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ తోకచుక్క 15 మరియు 16 భాగాలు చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఇంతవరకు జరిగిన కథ. శివదత్తుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరిన సమరసేనుడు అదృష్టవశాత్తు తన సైనికులు మొసలివాత పడకుండా కాపాడాడు కదా. వాళ్ల ద్వారా వ్యాఘ్రదత్తుడు ఎటు వెళుతున్నది గ్రహించాడు. శివదత్తుడు హెచ్చరికగా చెట్టుకు కట్టిపోయిన పత్రం కూడా అతడి కంటపడింది. కానీ అదే సమయంలో అతణ్ణి వ్యాఘ్రదత్తుడు ఎదిరించాడు. తరువాయి కథ ప్రస్తుతంలోకి వస్తే, సమరసేనుడు తమపై బాణవర్షం కురిపిస్తున్న వారు ఎవరైనది తెలుసుకునేందుకు అట్టే కాలం పట్టలేదు. వ్యాఘ్రదత్తుడికి జై, వ్యాఘ్రమండలానికి జై అన్న వాళ్ళ కేకలు, అరుపులు కొండగుహలు ప్రతిధ్వనించేలాగా వినపడుతున్నాయి. వీళ్ళు వ్యాఘ్రదత్తుడి భటులు మనం ఉన్న చోటు తెలుసుకున్నారు. హఠాత్తుగా దాడి చేసి మనందరినీ హతమార్చాలని చూస్తున్నారు అని సమరసేనుడు సైనికులను హెచ్చరించాడు. వ్యాఘ్రదత్తుడి భటులు కొండరాళ్ల వెనక పొంచి ఉండి సమరసేనుడిపైన అతడి సైనికులపైన బాణాలు ప్రయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో బతికి బయటపడాలంటే అతడికి ఒక్కటే మార్గం కనపడింది: రాళ్లచాటున దాక్కుంటూ ఆ ప్రదేశాన్నించి పారిపోవటం. సమరసేనుడితో పాటు సైనికులు కూడా నిశ్శబ్దంగా రాళ్ల వెనక నక్కుతూ ఎదురుగా ఉన్న సొరంగం కేసి పాకసాగారు. ఆ సొరంగం ఎక్కడికి దారి తీస్తుందో, అవతల ఏమున్నదో అన్న సంశయం వాళ్లను అంతగా బాధించలేదు. ముందు వ్యాఘ్రదత్తుడి వల నుంచి బయటపడటం మీదే వాళ్ళు దృష్టిని కేంద్రీకరించారు. చివరకు అందరూ సురక్షితంగా ఒక చీకటి గుహ చేరారు. వ్యాఘ్రదత్తుడి భటుల అరుపులు, కేకలు క్రమంగా తగ్గసాగాయి. వాళ్ళు తమను వెతుకుతూ మరో దారిన పోయారని సమరసేనుడు ఊహించాడు. అప్పటికి బాగా పొద్దెక్కి సరిగ్గా మిట్ట మధ్యాహ్నమయ్యింది. సమరసేనుడు చీకటిగా ఉన్న గుహలో తడుముకుంటూ కొంచెం ముందుకు సాగాడు. అతడికి ఆ రెండవ కొస నుంచి సన్నని సూర్యకాంతి కనిపించింది. అతడు మరికొంత ముందుకు నడిచి గుహకు అవతలి వైపు చేరాడు. సమరసేనుడు తన కళ్లను నమ్మలేకపోయాడు. ఇది కల, నిజమా అనిపించింది. ఎట ఎదుట పటంలో శివదత్తుడు కనబరిచిన శిథిలాలు కంటపడ్డాయి. ఏదో ఒక మహానగరం భూకంపం వల్ల సర్వనాశనం అయినట్లు పెద్ద పెద్ద భవనాలు, గోడలు విరిగిపడి స్తంభాలు పగిలిపోయిన స్థితిలో అతడికి ప్రత్యక్షమయ్యాయి. అది శివదత్తుడు పటంలో సూచించిన శిథిల నగరం అనేందుకు సందేహం లేదు. శివదత్తుడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. తను ధైర్యం చేసి ముందుకు వెళ్లటమే మంచిదనుకున్నాడు సమరసేనుడు. అతడి సైనికులు కూడా ఆశ్చర్యంగా ఆ శిథిల నగరం కేసి చూస్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి అనే ఆలోచన కలిగి సమరసేనుడు ఒక నిర్ణయానికి వచ్చేటంతలో ఆ ప్రదేశమంతా దద్దరిల్లేటట్లు శంఖనాదాలు, కేకలు వినిపించాయి. మరుక్షణం దాదాపు 50-60 మంది భటులతో వ్యాఘ్రదత్తుడు ఆ శిథిల భవనాల మార్గాన వస్తున్నాడు. సమరసేనుడు సైనికులను హెచ్చరించి వ్యాఘ్రదత్తుడు ఎటు వెళతాడా అని 1000 కళ్ళు చేసుకుని చూడసాగాడు. వ్యాఘ్రదత్తుడి వాలకం చూస్తే అతడు తమ మాటే మరిచిపోయినట్లు కనపడుతోంది. అతడు తను సాధించదలుచుకున్న మహాకార్యం సాధించిన వాడిలా ముందు ధీమాగా నడుస్తున్నాడు. ఇక భటులు నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. శివదత్తుడు ఎక్కడ దాక్కున్నది గ్రహించి వ్యాఘ్రదత్తుడు అతణ్ణి బందీగా పట్టుకున్నాడా అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. కానీ భటుల వెంట బందీ చేయబడిన వారెవరూ లేరు. బహుశా అపూర్వ శక్తులు గల శాక్తేయుడి త్రిశూలం ఎక్కడ ఉన్నది అతడికి తెలిసిపోయి ఉండవచ్చు అనిపించింది సమరసేనుడికి. వ్యాఘ్రదత్తుడు శిథిలమైపోయిన భవనాల వెంట తన భటులను నడిపించసాగాడు. అతడు వెళ్లవలసిన చోటు ఏదో ముందే నిర్ణయించుకున్నట్లు సూటిగా భటులకు దారి చూపుతున్నాడు. ఇలాంటి అదును కోసమే వేచి ఉన్న సమరసేనుడు రాళ్లచాటున నక్కుతూ తన సైనికులతో ఒక శిథిలమై ఉన్న పెద్ద భవన ప్రాంగణం చేరుకున్నాడు. అక్కడ సగం విరిగి పడిపోయి ఉన్న స్తంభాల చాటున ఉండి జాగ్రత్తగా చూడసాగాడు. వ్యాఘ్రదత్తుడు భటుల ముందు నడుస్తున్నవాడల్లా ఒకచోట ఠక్కున ఆగి, వ్యాఘ్రయోధులారా, మన శ్రమ ఫలించే రోజు వచ్చింది. మీలో ప్రతి ఒక్కణ్ణి ఒక దేశానికి రాజుగా చేస్తానని వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దానం నిలుపుకుంటాను. కానీ మీరు ఈ నిమిషాన ఒక సాహస కార్యం చెయ్యవలసి ఉంది అన్నాడు గంభీరంగా. మేము ఎంతటి సాహస కార్యానికైనా సంసిద్ధులమే, అదేమిటో చెప్పండి అంటూ భటులు కేకలు వేశారు.
వ్యాఘ్రదత్తుడు మందహాసం చేస్తూ, ఈ శిథిల నగరంలో మన కోరికలు నెరవేరబోతున్నవి. అదుగో ఆ కనపడే భవనం చూశారు కదా, దాని సింహద్వారం విరిగిపోయి రాళ్లతో కప్పబడి ఉంది. మీరు అక్కడ అడ్డుగా ఉన్న రాళ్లను, స్తంభాలను తొలగించి మార్గం సరిచేయండి. మనం వెతికి పట్టవలసిన అమూల్య వస్తువు ఆ భవనంలోనే ఉంది. దానికి మార్గం సింహద్వారం నుంచి అన్నాడు. వ్యాఘ్రదత్తుడు ఇలా చెప్పేసరికి భటులలో ఎక్కడలేని ఉత్సాహము పుట్టుకొచ్చింది. వాళ్ళు నవ్వుతూ, కేకలు వేస్తూ, హెచ్చరికలు చేసుకుంటూ ఆ శిథిల భవనాన్ని సమీపించారు. కొందరు పలుగులు తీసుకుని ద్వారానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద గండశిలలను పక్కకు నెట్టసాగారు. భటులు వాళ్ల ఉత్సాహంలో, దురాశలో మునిగి తమకు రానున్న ప్రమాదాన్ని గ్రహించలేదు. శిథిలమైపోయిన ఆ భవనం తాలూకు గోడలు, స్తంభాలు పక్కలకు ఒరిగి పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తున్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడి ఆజ్ఞాపాలన చేస్తున్న భటులు ఏ గోడో స్తంభమో విరిగి మీద పడటంతో బలవంతపు మరణం చెందుతారని తోస్తూనే ఉంది. వ్యాఘ్రదత్తుడు మాత్రం కొంచెం ఎడంగా నిలబడి రాళ్లను పక్కకు లాగుతున్న భటులకు ఉత్సాహం కలిగిస్తున్నాడు. అతడు పక్కలకు భవనం కేసి చూస్తూ ఉన్న ధోరణిని బట్టి అతడికి కూడా రానున్న ప్రమాదం తెలుసును అనేది సమరసేనుడు గ్రహించగలిగాడు. వ్యాఘ్రదత్తుడు కావాలనే తన భటులను ఇలాంటి ప్రమాదంలో చిక్కుకునేటట్లు చేస్తున్నాడు. ఈ ఊహ సమరసేనుడికి కలిగేటంతలో ఫెళఫెళా రావాలతో శిథిల భవనం ఒక్కసారిగా కిందకు కూలింది. విరిగిపడుతున్న స్తంభాల కింద, గోడల కింద పడి వ్యాఘ్రదత్తుడి భటులు చాలామంది హాహాకారాలు చేస్తూ త్రుటిలో మరణించారు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడిన కొందరు భటులకు శరీరాలన్నీ గాయాలమయంగా తయారయ్యాయి. ఈ భయంకర సంఘటన కళ్ళు మూసి తెరిచేటంతలో జరిగిపోయింది. ప్రాణాలతో బయటపడిన కొద్దిమంది భటులతో వ్యాఘ్రదత్తుడు కొంచెం దూరం పారిపోయి నిలబడ్డాడు. తనను నమ్మి అనేక మంది భటులు దుర్మరణం పాలు కావటం అతడికి చీమ కుట్టినంత బాధ కూడా కలిగించలేదు. వ్యాఘ్రేశ్వరికి ఏదో అపచారం జరిగింది. అందువల్లనే అంతమంది భటులు ఆ సింహద్వారం ముందు బలైపోయారు. ఇక మనకు వచ్చిన భయం లేదు, ధైర్యంగా ఉండండి అంటూ అతడు మిగిలిన 20 మంది భటులకు ధైర్యవచనాలు పలికాడు. భటులు కంపించిపోతూ తమ నాయకుడైన వ్యాఘ్రదత్తుడి మాటలకు తలలు ఊపారు. అప్పుడు వ్యాఘ్రదత్తుడు తన చేతిలో ఉన్న ఒక పటాన్ని చూపుతూ, అపురూప శక్తులు గల శాక్తేయుడి త్రిశూలం ఉన్న చోటు మీ అందరికీ చెప్పదలిచాను. దాని ప్రభావం వలన మిగిలి ఉన్న మనమే ఈ ప్రపంచానికి రాజాధిరాజులం కావచ్చు. ఆ త్రిశూలం ఉన్న చోటు ఈ పటంలో స్పష్టంగా చూపబడింది. ఏనుగుల వనంలోని విషవృక్షానికి 100 గజాల దూరంలో మృతవీరుల సమాధి కింద గురుద్రోహి అస్థిపంజరంలో శాక్తేయుడి త్రిశూలం దాచబడి ఉంది అన్నాడు వ్యాఘ్రదత్తుడు. చాటున ఉండి ఈ మాటలు వింటూ ఉన్న సమరసేనుడికి ఆశ్చర్యంతో, అంతకన్నా భయంతో దేహం వణికిపోయింది. ఏ అపూర్వ శక్తులు గల త్రిశూలం కోసం మంత్రాల దీవిలో ఇన్ని హత్యలు, యుద్ధాలు జరుగుతున్నాయో ఆ త్రిశూలం చివరకు వ్యాఘ్రదత్తుడి లాంటి పరమదుష్టుడికి లభ్యం కాబోతున్నది. ఇప్పుడు కర్తవ్యమేమిటి అన్న ప్రశ్న సమరసేనుణ్ణి బాధించసాగింది. శివదత్తుడు ఏమయ్యాడు? అతడికి త్రిశూలం ఎక్కడ ఉన్నది తెలుసా? తన దగ్గర ఉన్న 6 సైనికులతో వ్యాఘ్రదత్తుణ్ణి ఎదుర్కోవటం క్షేమమా కాదా? సమరసేనుడు ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఒకసారి వ్యాఘ్రదత్తుడి చేతికి ఆ త్రిశూలం చిక్కటం జరిగితే ఇక అతన్ని ఎదిరించటం ఎవరి తరమూ కాదు. మంత్రతంత్ర విద్యల్లో సాటిలేని వారిమని భావించే ఏకాక్షి చతుర్నేత్రులు కూడా అతడికి దాసోహం అనక తప్పదు. ధనరాశులతో నిండి ఉన్న నావ, దానిని కాపాడుతున్న నాగకన్య కూడా అతడి వశమైపోక తప్పదు. ఇలాంటి ఆపద సమయంలో తనకు సహాయం చెయ్యగలవాడు ఒక్క చతుర్నేత్రుడు తప్ప ఎవరూ లేరు. కానీ చతుర్నేత్రుడికి ఈ పరిస్థితి తెలియటం ఎట్లా? నాగకన్య కోసం ప్రయత్నించే అతడికి శాక్తేయుడి శక్తివంతమైన త్రిశూలం సంగతి తెలుసునా తెలియదా? ఆ త్రిశూలం ఒక్కదాన్ని సంపాదించగలిగితే మొత్తం ఈ ద్వీపాన్నే కాక ప్రపంచాన్నే జయించవచ్చు. సమరసేనుడు ఇలాంటి ఎడతెగని ఆలోచనలలో ఉండగా వ్యాఘ్రదత్తుడి కంచుకంఠం తిరిగి మార్మోగింది. రేపు మహాపర్వదినం, అమావాస్య ఆదివారం కనుక ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు రాత్రి సరిగ్గా 1 గంటకు మనం ఏనుగుల వనం ప్రవేశించాలి. వ్యాఘ్రదత్తుడు భటులకు ఈ విధంగా చెప్పి అక్కడ ఉన్న ఒక రాతి మీద కూర్చున్నాడు. భటులు కూడా తమ తమ ఆయుధాలు కింద పెట్టి చుట్టూతా వలయాకారంగా కూర్చున్నారు. సమరసేనుడికి
వ్యాఘ్రదత్తుడి మాటలు కొంత ఆశ కలిగించాయి. తనకు ఇంకా 24 గంటల వ్యవధి ఉన్నది. ఈ కాలంలో తను ఏదో విధంగా ఆఖరికి నిద్రిస్తున్న వ్యాఘ్రదత్తుడి మీద పొంచి దూకి అయినా సరే హతమార్చాలి. ప్రస్తుతానికి తను, తన సైనికులు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలా ఆలోచించి సమరసేనుడు గిరుక్కున వెనక్కు తిరిగాడు. ఆ తిరగటంలో అతడు ఆనుకుని ఉన్న సగం విరిగిన రాతి స్తంభం పెద్ద ధ్వని చేస్తూ కింద పడింది. ఆ ధ్వని వింటూనే దెబ్బతిన్న బెబ్బులిలా వ్యాఘ్రదత్తుడు లేచి నిలబడ్డాడు. అతడితో పాటు భటులు కూడా తమ తమ ఆయుధాలతో లేచి నించున్నారు. వ్యాఘ్రదత్తుడి దృష్టి సూటిగా సమరసేనుడు దాక్కుని ఉన్న శిథిల భవనం మీదకే ప్రసరించింది. తోకచుక్క కథ 16వ భాగం. సమరసేనుడు సైనికులు దాగి ఉన్న ప్రదేశాన్ని వ్యాఘ్రదత్తుడు గుర్తించాడు. శిథిల భవనం స్తంభాల వెనుక పొంచి ఉన్న వాళ్ళు శివదత్తుడు, అతడి అనుచరులు అయి ఉంటారన్న అనుమానం అతడికి కలిగింది. వాళ్ళు ఎవరైనా ముందు వాళ్లను పట్టి బంధించాలి, లేకపోతే ప్రమాదం అనుకున్నాడు వ్యాఘ్రదత్తుడు. సమరసేనుడు కూడా రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు. తన దగ్గర ఉన్న 6 సైనికులతో వ్యాఘ్రదత్తుణ్ణి ఎదుర్కోవటం ఆత్మహత్యతో సమానమని అతడు నిర్ణయించుకున్నాడు. అలాంటి స్థితిలో తను చేయవలసినది సాధ్యమైనంత తొందరగా పారిపోవటం. వ్యాఘ్రదత్తుడి సైనికులు భయంకరంగా అరుస్తూ ఒక్కుమ్మడిగా సమరసేనుడు దాగి ఉన్న శిథిల భవనం కేసి దూకారు. సమరసేనుడు కూడా సైనికులను హెచ్చరించి అక్కడి నుంచి పారిపోసాగాడు. 6 సైనికులు, సమరసేనుడు ఒకవైపు, 20 మంది భటులు, వారి నాయకుడైన వ్యాఘ్రదత్తుడు ఒకవైపు. ఇక ఆ ప్రదేశమంతా వాళ్ల కేకలతో, హెచ్చరికలతో మార్మోగిపోసాగింది. శిథిల భవనాల్లోని గదులలో గోడల చాటున దాక్కుంటూ సమరసేనుడు, సైనికులు అక్కడి నుంచి తప్పించుకోచూస్తున్నారు. కానీ వ్యాఘ్రదత్తుడు తన భటులను 2 ముఠాలుగా చేసి వాళ్లను చుట్టుముట్టేందుకు పురిగొల్పాడు. విరిగిన స్తంభాల చాటున, పడిపోయిన గోడల మాటున పొంచి ఉండి బాగా దాపులకు వచ్చిన వ్యాఘ్రదత్తుడి భటులను సమరసేనుడు, సైనికులు ఎదుర్కొనసాగారు. కొందరినైనా వ్యాఘ్రదత్తుడి భటులను హతమార్చందే తను, సైనికులు అక్కడి నుంచి పారిపోగలగటం అసంభవమని సమరసేనుడు నిర్ణయించుకున్నాడు. వ్యాఘ్రదత్తుడు తన భటులకు ధైర్యం చెబుతూ తనే సమరసేనుణ్ణి ఎదుర్కోదలిచాడు. అప్పటికే వ్యాఘ్రదత్తుడి భటులలో 4-5 సమరసేనుడి కత్తికి బలైపోయారు. ఎటు చూసినా కేకలు, గాయాలు తిన్నవాళ్ల మూలుగులు. ఆ ప్రదేశమంతా భీకరంగా ఉంది. అటువంటి సమయంలో వ్యాఘ్రదత్తుడు ముందుకు దూకి సమరసేనుణ్ణి ఎదుర్కొన్నాడు. అతి బలశాలులు, ధైర్యవంతులు అయిన సమరసేన, వ్యాఘ్రదత్తుల మధ్య కత్తి యుద్ధం ప్రారంభమయ్యింది. వారి కాళ్ల అదురుకు, కత్తి దెబ్బలకు శిథిలమైపోతూ ఒరిగి ఉన్న స్తంభాలు, గోడలు కింద పడసాగాయి. కింద పడుతూ ఉన్న వాటి నుంచి పక్కకు తప్పుకుంటూ వాళ్ళిద్దరూ అతి భీకరంగా యుద్ధం చేయసాగారు. పోరు కొంతసేపు జరిగేసరికి వ్యాఘ్రదత్తుడు క్రమంగా అలసట చెందాడు. ఇది గ్రహించిన సమరసేనుడు తన బలాన్ని, చాకచక్యాన్ని కూడగట్టుకుని అతణ్ణి హతమార్చేందుకు ముందు కురికాడు. ఈలోగా సంఖ్యలో రెట్టింపుగా ఉన్న వ్యాఘ్రదత్తుడి భటులు సమరసేనుడి సైనికులను బంధించగలిగారు. సైనికులలో 2-3 బాగా గాయపడిపోయారు. ఆ విధంగా సైనికులను బంధించిన వ్యాఘ్రదత్తుడి భటులు తమ నాయకుడికి సహాయపడేటందుకు బయలుదేరారు. కోలాహలం అణిగిపోవటం, తన సైనికుల కేకలు వినబడకపోవటం వల్ల సమరసేనుడు తమ వారందరూ బంధించబడటమో, చంపబడటమో జరిగి ఉంటుందని గ్రహించాడు. ఇక ఇప్పుడు తను సాధ్యమైనంత శీఘ్రంగా వ్యాఘ్రదత్తుణ్ణి తుదముట్టించి అక్కడి నుంచి పారిపోవాలి. ఇలా ఆలోచించిన సమరసేనుడు రెట్టించిన ఉద్రేకంతో వ్యాఘ్రదత్తుడితో పోరసాగాడు. తనను వ్యాఘ్రదత్తుడి భటులు వెనక నుంచి ఎదుర్కోకుండా ఉండేందుకు ఒక గోడనానుకుని సమరసేనుడు యుద్ధం చేస్తున్నాడు. కానీ పాపం అతడికి తన ఆనుకుని ఉన్న గోడ శిథిలావస్థలో ఉన్నదని, విరిగి వెనక్కు పడిపోయేందుకు సిద్ధంగా ఉందని తెలియదు. ముందు నుంచి పోరాడుతున్న వ్యాఘ్రదత్తుడు ఈ సంగతి గ్రహించాడు. హఠాత్తుగా వ్యాఘ్రదత్తుడి భటుల కఠోర కంఠాలు ఒక్కసారిగా మార్మోగాయి. వాళ్ళు సమరసేనుడి సైనికులందరినీ బంధించి తమ నాయకుడికి సహాయపడేందుకు మూక ఉమ్మడిగా ముందుకు దూకుతున్నారు. రానున్న ప్రమాదాన్ని గుర్తించిన సమరసేనుడు తన కత్తితో వ్యాఘ్రదత్తుడి మీదకి ఒక్కసారి లంఘించి గోడ మీద నుంచి దూకేందుకు ఎగిరాడు. సమరసేనుడు అలా గోడ మీద నుంచి ఎగిరేసరికి అసలే శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గోడ కాస్త ఫెళఫెళమంటూ ఒక్కసారి విరిగి వెనక్కి పడిపోయింది. దానితో పాటు సమరసేనుడు అవతల వైపుకు పడి ఆ రాళ్ల మధ్య చిక్కుకుపోయాడు.
వ్యాఘ్రదత్తుడికి ఇది చక్కని అదను కలిగించింది. అతడు ఒక్కసారి విజయధ్వానం చేస్తూ సమరసేనుడి మీదికి ఉరికాడు. అంతలో అతడి భటులు కూడా వచ్చి సమరసేనుడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుని కదలకుండా చేశారు. వ్యాఘ్రదత్తుడు ఆజ్ఞాపించగానే సమరసేనుడి చేతులు తాళ్లతో బంధించబడ్డాయి. అతడి కత్తిని వ్యాఘ్రదత్తుడు స్వాధీనపరుచుకున్నాడు. తన శత్రువు చేజిక్కాడన్న సంతోషంతో వ్యాఘ్రదత్తుడు పరవశుడైపోయాడు. అతడు క్రూరంగా నవ్వుతూ, చివరికి ఎట్లా అయితేనేం నా చేతిలో చిక్కావు. మొదట నాకు తటస్థపడినప్పుడే నాతో రాజీపడి ఉన్నట్లయితే నీకీనాడు ఈ దుర్గతి పట్టేది కాదు. శాక్తేయుడి అపూర్వ శక్తులు గల త్రిశూలం ఎక్కడున్నది నాకు తెలిసిపోయింది. నీకు మాత్రం దుర్మరణం తప్పదు అన్నాడు. వ్యాఘ్రదత్తుడి మాటలకు సమరసేనుడు చెలించలేదు. ఒకవేళ తనకు దుర్మరణమే తప్పనిసరైతే అందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు. అతడికి అప్పట్లో తనను గురించి కన్నా తన నాయకత్వాన్ని నమ్ముకుని కష్టాల పాలైన సైనికులను గురించే ఎక్కువగా బాధ కలిగింది. సేనాని అయిన తను సైనికులకు సరైన నాయకత్వం ఇవ్వలేకపోయానా అని అతడు ఆత్మపరీక్ష చేసుకోసాగాడు. ఆ కారణం వల్ల అతడు వ్యాఘ్రదత్తుడి మాటలను విననట్లే ఊరుకున్నాడు. కానీ సమరసేనుడి మౌనాన్ని వ్యాఘ్రదత్తుడు మరో విధంగా భావించాడు. నిబ్బరంగా నిశ్చింతగా ఉన్న సమరసేనుడి వాలకం వ్యాఘ్రదత్తుణ్ణి కలవరపరిచింది. ఎవరి సహాయాన్నో అండగా చూసుకుని అతడు అలా నిర్భయంగా ఉన్నాడని వ్యాఘ్రదత్తుడు అనుమానించాడు. నీకీ కష్టదశలో సహాయపడగల వారెవరూ లేరు, ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు వ్యాఘ్రదత్తుడు. అలా అంటే సమరసేనుడు తనకు సహాయపడగలిగిన వాళ్ల పేరు చెబుతాడని అతడి ఆశ. వ్యాఘ్రదత్తుడి భయ సందేహాలను నిశితబుద్ధి అయిన సమరసేనుడు ఇట్టే గ్రహించాడు. అదే అదునుగా అతణ్ణి కొంత బెదిరించి చూస్తే తనకు మేలు కలగవచ్చునని అతడు ఊహించాడు. శాక్తేయుడి త్రిశూలం ఎక్కడ ఉన్నది తెలిసినది నీ ఒక్కడికే కాదు, ఆ సంగతి గుర్తుంచుకో. పైగా ఆ త్రిశూలం ఎక్కడ ఉన్నది తెలిసినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు అన్నాడు సమరసేనుడు. ఈ జవాబుతో వ్యాఘ్రదత్తుడు నివ్వెరపోయాడు. శాక్తేయుడు త్రిశూలం శిథిలనగరంలోని ఏనుగుల వనంలో ఉన్నదని శివదత్తుడికి తెలుసు. తను తన భటులకు చెబుతూ ఉండగా సమరసేనుడు కూడా చాటున ఉండి విన్నాడు. త్రిశూలం ఎక్కడ ఉన్నది చాటున ఉండి నీవు విన్నావని నాకు తెలుసు. శివదత్తుడికి కూడా అది ఉన్న చోటు తెలుసు. అయినా నువ్వు అతడు కూడా నన్ను అడ్డగించగలిగిన స్థితిలో లేరు. అలాంటప్పుడు ఆ దివ్యశక్తులు కలిగిన త్రిశూలాన్ని నా చేతపడకుండా చెయ్యగలవారెవరు అని వ్యాఘ్రదత్తుడు ప్రశ్నించాడు. సమరసేనుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఊరికే నవ్వి ఊరుకున్నాడు. ఆ విధంగా వ్యాఘ్రదత్తుడిలో అనుమానాన్ని మరింత ఎక్కువ చేయాలని సమరసేనుడి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఫలిస్తుందనేందుకు సూచనగా వ్యాఘ్రదత్తుడి ముఖం వెలవెలబోవటం సమరసేనుడు గ్రహించాడు. త్రిశూలం నీ చేత పడకుండా ఆటంకపరచగలిగిన వారు ఇద్దరున్నారు. వారిలో ఒకణ్ణి మాత్రం ప్రస్తుతానికి బంధించగలిగావు. కానీ ఆ త్రిశూలం నీ కంటపడకముందే హతమార్చగలవాడు మరొకడున్నాడు. అతడు నాకు మిత్రుడు. అతడి ఆజ్ఞాపాలన కోసమే నేను నీ వ్యాఘ్రమండలానికి బయలుదేరాను. తెలిసిందా అన్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు ఆ మాటలతో కలవరపాటు చెందాడు. తన విజయం అనుకున్నంత తేలిక కాదని అతడికి సంశయం కలిగింది. నన్ను ఆటంకపరచగలిగిన అతడెవరు అని అడిగాడు వ్యాఘ్రదత్తుడు. చతుర్నేత్రుడు అని బిగ్గరగా జవాబిచ్చాడు సమరసేనుడు. చతుర్నేత్రుడు అన్న వాక్యం వ్యాఘ్రదత్తుడిలోనే కాక అతడి భటుల్లో కూడా సంచలనం కలిగించింది. భటులు భయకంపితులై తమ నాయకుని కేసి ఆదుర్దాగా చూడసాగారు. అది గమనించిన వ్యాఘ్రదత్తుడు లేని ఉత్సాహాన్ని ధైర్యాన్ని కనపరుస్తూ అతణ్ణి నీ వెరుగుదు అన్నమాట అంటూ నవ్వాడు. అతడి ఆజ్ఞాపాలనకే ఇక్కడికి వచ్చాను, ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు వణికిపోయాడు. చతుర్నేత్రుడిని గురించి అతడి శక్తియుక్తులను గురించి అతడు విన్నాడు. ఇప్పుడేమి చేయటమా అని వ్యాఘ్రదత్తుడు ఆలోచించేటంతలో దూరంగా సైనికుల కోలాహలం వినపడింది. అంతలో ఒక భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, శివదత్తుడు తన అనుచరులతో శిథిలనగరం ప్రవేశించాడు అని చెప్పాడు. వ్యాఘ్రదత్తుడికి నెత్తిన పిడుగుపడినట్లయింది. తన దగ్గర ఉన్న కొద్దిమంది భటులతో శివదత్తుణ్ణి ఎదుర్కోవటమో లేక అక్కడి నుంచి పలాయనం చేయటమో తప్ప అతడికి మార్గాంతరం లేదు. కానీ సమరసేనుణ్ణి ఏమి చేసేట్టు? ఆ క్షణంలోనే అతణ్ణి తుదముట్టించటం మంచిదని తోచినా అది ప్రమాదమని అతడికి భయం కలిగింది. తన మిత్రుడి మరణానికి కోపగించిన చతుర్నేత్రుడు
మొత్తం వ్యాఘ్రమండలాన్నే నాశనం చేయగలడు. సమరసేన, ఇప్పటికీ ఇంత జరిగిన తరువాత కూడా మనిద్దరం రాజీ పడటం నీకు నాకు కూడా క్షేమమని భావిస్తున్నాను. ఆ రాజీ మాటలేమిటో ఇద్దరం తీరిగ్గా కూర్చుని చర్చించాలి. మనం ఇక్కడి నుంచి మరో సురక్షిత ప్రదేశానికి వెళ్దాం అన్నాడు. తరువాత నిరాయుధుడైన సమరసేనుణ్ణి వెంట పెట్టుకుని వ్యాఘ్రదత్తుడు అతడి భటులు అక్కడి నుంచి త్వరగా పారిపోసాగారు. పారిపోతున్న వారికి దూరంగా శివదత్తుడి అనుచరులతో పోరు సలుపుతున్న వ్యాఘ్రదత్తుడి మిగిలిన భటుల అరుపులు వినపడుతున్నాయి. తోకచుక్క 15, 16 భాగాల కథ సమాప్తం. తరువాయి కొనసాగింపు కథను 17వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.